వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రస్తుత పరిస్థితులు మనకి చాలా ఆరోగ్య సూత్రాలను పాటించే దిశగా నడిపిస్తున్నాయి. వ్యక్తిగత శుభ్రతలు తప్పనిసరి అని మనం తెలుసుకున్నాం. లాక్డౌన్ సడలింపు నిబంధనలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ వస్తున్నాం. చాలా మంది కరోనా భయోత్పాతం నుంచి కోలుకుని తిరిగి యథావిధిగా విధులకు హాజరు కావడంలో తలమునకలు అయిపోతున్నారు. అయితే కోవిడ్ ఒకసారి వచ్చిందిలే ఇక మనకేం కాదు అనే నిర్లక్ష్యం వద్దే వద్దు. ఇంకా కొంతమందిలో మునుపటి శక్తిని తిరిగి పూర్తి స్థాయిలో పొందలేదనే ఆందోళన కనబరుస్తున్నారు. మరి కరోనా బారి నుంచి బయటపడిన వారు తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పైల్స్, ఫిషర్స్, ఫిస్లా వంటి సమస్యలు ఎలా వస్తాయి? వాటికి హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకున్నాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో పైల్స్ చాలా మంది బాధపడుతూ ఉంటారు ఈ సమస్యతో. సో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? సో ముఖ్యంగా పైల్స్ అనే ఏంటంటే యానల్ రీజన్లో ఉండే రక్తనాళాలు, ఎస్పెషల్లీ సిరలు అంటాము, వెయిన్స్, అవి ఇన్ఫ్లమేషన్ అవ్వటం వల్ల లేదంటే వాచి బయటికి పొడుచుకొని రావటాన్ని మనం పైల్స్గా చెప్తాము. సో మెయిన్గా ఇవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఇంటర్నల్ పైల్స్. మనం అనటమికల్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే పెట్టినట్కి పైన లోపల భాగంలో ఉంటుంది. ఇది బయటికి కనిపించదు, బట్ మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ రావటం, చాలా కొన్ని సందర్భాలలో నొప్పి రావడం అనేది ఇంటర్నల్ పైల్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే మనకు చర్మం పై భాగాన కనపడుతుంది, విపరీతమైన నొప్పితో కూడి ఉండడం ఎక్స్టర్నల్ పైల్స్ యొక్క ప్రధాన లక్షణం. సో మెయిన్గా ఈ పైల్స్ రావడానికి కానీ కారణాలు చూసుకున్నట్లయితే ఆహారపు అలవాట్లు మోస్ట్లీ 70 to 80% ఆఫ్ ద రీజన్గా చెప్పుకోవచ్చు. ఇండైజెషన్ ప్రాపర్ అంటే రెగ్యులర్గా లేకపోవడం వల్ల, డైజెషన్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు అంటే ఫైబర్ డెఫిషియన్సీ ఉండటం వల్ల, ఎక్కువగా విపరీతంగా నాన్ వెజ్ రిపీటెడ్గా తీసుకునే వాళ్ళలో ఇలాంటి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదంటే అధికంగా రక్తపోటుతో సఫర్ అయ్యే వాళ్ళు అంటే హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళలో కూడా కొద్ది వరకు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లేడీస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటారా? జెంట్స్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటారా? సో జెండర్ పైల్స్ అనేది జెండర్ డిఫరెన్స్ ఏముండదు. ఐదర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరిలో అయినా ఉండొచ్చు. బట్ కంపారిటివ్లో చూసుకున్నట్లయితే ఫీమేల్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఓవర్ వెయిట్ కానివ్వండి, లేదంటే మెటబాలిక్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ లాంటి అండర్ గ్రౌండ్ డిసీజెస్ ఎవరైతే ఉంటాయో, ప్రోన్ టు గెట్ ఛాన్సెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కొద్దిగా పైల్స్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ కంపారిటివ్లీ నవ్వే డేస్ చూసుకున్నట్లయితే జెండర్ డిఫరెన్స్ ఏమీ లేదండి. అంటే ఐదర్ మేల్స్ కానీ ఫీమేల్స్ ఎవరిలో అయినా, ఎస్పెషల్లీ ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటే కాన్స్టాంట్గా సెడెంటరీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, అవర్స్ టుగెదర్ కంటిన్యూస్గా కూర్చొని పనిచేసే వాళ్ళలో కానివ్వండి, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా అంటే మంత్స్ అండ్ ఇయర్స్ బేబీస్లో కూడా కాన్స్టిపేషన్ ఎవరికైతే మంత్స్ ఇయర్స్ టుగెదర్ కంటిన్యూస్గా మనకు అలాగే రెక్టిఫై అవ్వకుండా ఉంటుందో వాళ్ళలో పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫిషర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? సో ఫిషర్ ఏంటంటే మెయిన్గా ఇది కూడా యానోరెక్టల్ రీజన్లో వచ్చే ఒక దీర్ఘకాలికమైన సమస్యగా చెప్పుకోవచ్చు. మేము ఫిషర్ని ఎలా గుర్తించాలి అంటే యానల్ రీజన్లో జస్ట్ స్కిన్ అనేది మనకు కంటిన్యూస్గా లేకుండా క్రాక్గా మారడం అంటే బ్రేక్ అవ్వటం, ఓవెల్ షేప్లో టైర్ చెరిగిపోవడాన్ని మనం ఫిషర్గా చెప్తాము. బట్ అదర్ ప్రాబ్లమ్స్లో కంటే ఫిషర్లో డిఫరెన్స్ ఏంటి ఎలా గుర్తించాలంటే విపరీతమైన బర్నింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్యాసేజ్ స్టూల్ కానివ్వండి, ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ బర్నింగ్ టైప్ ఆఫ్ ద పెయిన్ కానివ్వండి, కొద్ది మందిలో బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని మనం ఫిషర్స్ అంటాం. ఇవి మల్టిపుల్ ఉండొచ్చు, లేదంటే ఒక్క ఫిషర్ ఉండొచ్చు. 2 వెరైటీస్గా డెవలప్ అవుతుంటాయి. ఒకటి అక్యూట్ ఫిషర్స్ కానివ్వండి, రెండవది ఏంటంటే క్రానిక్ ఫిషర్స్. అక్యూట్ ఫిషర్స్ ఏంటంటే సడన్గా రావటం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫీమేల్స్లో జనరల్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బికాస్ ఆఫ్ ద ప్రెషర్ వల్ల అక్కడ సెన్సిటివ్ ఉన్న స్కిన్ అనేది రప్చర్ అవ్వడం జరుగుతుంది. ఇది అక్యూట్ ఫిషర్స్. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, హైజీనిక్ మెయింటైన్ చేయడం, అండ్ కొద్దిగా ట్రీట్మెంట్ సపోర్ట్ దొరికినట్లయితే వితిన్ 6 weeks ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇలా తగ్గకుండా అంటే మెడిసిన్కి రెస్పాండ్ అవ్వకుండా ఐదర్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, అదర్ హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉన్న వాళ్ళలో ఇవి చాలా మొండిగా తయారై దీర్ఘకాలికంగా మారుతుంటాయి. వీటిని క్రానిక్ ఫిషర్స్ అంటాము. సో అల్టిమేట్గా అదర్ ప్రాబ్లంతో కంటే ఫిషర్ డిఫరెన్స్ ఏంటి అంటే సివియర్ బర్నింగ్ పెయిన్ ఉంటుంది. సో దానివల్ల మనము ఈవెన్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో కూడా చూడొచ్చు. వీటిలో లెవెల్స్ ఆర్ గ్రేడ్స్ ఎలా ఉంటాయి అంటారు? అంటే ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ ఎట్లా ఉంటాయి? గ్రేడ్స్ అనేది మనం పైల్స్లో చెప్తాము జనరల్లీ. సో 4 grades ఆఫ్ ద పైల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఇంటర్నల్ పైల్స్ కానీ. సో ఫస్ట్ గ్రేడ్లో ఎలా ఉంటుంది అంటే
ఓన్లీ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ, మేల్స్లో చూసుకున్నట్లయితే చాలాసేపు డ్రైవింగ్ చేసినప్పుడు పెయిన్ రావటం కూర్చొని కాన్స్టెంట్గా తర్వాత. అండ్ లేదంటే హై డైట్ తీసుకున్నప్పుడు, అంటే అవుట్ సైడ్ ఫుడ్ కానీ లేదంటే నాన్ వెజిటేరియన్ డైట్, హై స్పైసీ మసాలా లాంటి కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఐదర్ పెయిన్ రావటం కానీ స్లైట్గా బ్లీడింగ్ కనపడటం కానీ జరుగుతుంది. దీన్ని మనం ఫస్ట్ గ్రేడ్ పైల్స్గా చెప్పొచ్చు. అండ్ సెకండ్ గ్రేడ్లో ఏమవుతుందంటే ఓన్లీ మోషన్కి వెళ్ళినప్పుడు బయటికి పొడుచుకొని రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా దాని అంతటా అదే ఇంటర్నల్గా వెళ్ళిపోతుంది. స్లైట్ డిస్కంఫర్ట్ రావడం కానివ్వండి, కూర్చున్నప్పుడు నడిచినప్పుడు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బట్ కమింగ్ టు థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ పైల్స్లో ఏమవుతుందంటే అవి ఇంటర్నల్గా వెళ్ళకుండా కంప్లీట్గా బయటికే వెళ్ళడం మనం ఫిజికల్ ఎగ్జామినేషన్లో చూస్తే గ్రోత్ లాగా కనపడుతుంది. సో థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ పైల్స్లో చాలా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సివియర్గా పెయిన్ రావడం, బ్లీడింగ్ టెండెన్సీ, కొంతమందిలో దురద కూడా రావడం జరుగుతుంది. కాల్ తీసుకుందాం అండి. వెంకట్రావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. హలో, చెప్పండి వెంకట్రావు గారు. నమస్తే అండి. నమస్తే. నేను కాకినాడ మాట్లాడుతున్నాను. హలో, చెప్పండి సార్. అదే నాకు అప్పుడే ఒక 5 సంవత్సరాల నుంచి కొద్దిగా నొప్పి వస్తుందండి అక్కడ. ఓకే. నొప్పి వస్తుందండి. ఒక కారు వచ్చిందో మంట వస్తుందండి. ఓకే. అది ఒక చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి వాళ్ళు కొద్దిగా. దాని గురించి మీరు ఏం చెప్తారని చెప్పి చేసేది. మీ వయసు ఎంత అండి? అది 60 అండి. 60 సంవత్సరాలు. ఈ నొప్పి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అన్న గ్యాస్ ట్రబుల్ ఉందండి. ఓకే. మెడిసిన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? మెడిసిన్ స్టార్ట్ చేయలేదండి. అయ్యి మామూలు డెల్టాక్ వాడుతున్నాం అండి. కొద్దిగా ఇది ఉందండి, ఐటెంపర్ ఉందండి. అది కూడా మాత్రం 2 మాత్రలు వేసుకుంటున్నానండి. ఓకే. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి ఇండైజెషన్తో సఫర్ అవ్వడం వల్ల అది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్గా చెప్పుకోవచ్చు. అదర్ దెన్ వేరే ప్రాబ్లం ఏం చెప్పడం లేదు, ఓన్లీ పెయిన్ చెప్తున్నారు. బట్ మోస్ట్లీ ఫస్ట్ గ్రేడ్లో ఉండొచ్చండి. సో ఫస్ట్ గ్రేడ్ పైల్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫుడ్ ప్రాపర్గా టైం టు టైం, అంటే రెగ్యులర్ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ కానీ స్పైసీ మసాలా, నాన్ వెజిటేరియన్ డైట్, హై డైట్ అనేది కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఫ్లావినాయిడ్స్ రిచ్గా ఉండే డైట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రూట్స్ కానివ్వండి లేదంటే వెజిటబుల్స్ డైట్ ఎక్కువగా తీసుకోండి. పర్ డే సఫిషియంట్ కంటెంట్ ఆఫ్ ద వాటర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఒక 2 weeks అబ్జర్వ్ చేయండి. అంటే డైటరీ మోడిఫై చేసుకుంటూ కొద్దిగా మినిమం వాక్, ఎక్సర్సైజ్ ఒక 2 weeks అబ్జర్వ్ చేయండి. లైఫ్ స్టైల్ చేంజెస్తో రిలీఫ్ వస్తే ఓకే, అదర్వైజ్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పైల్స్కి ఫిషర్స్కి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్లు అవసరం అవుతాయి అంటారు? జనరల్లీ పైల్స్ అనేది ఫీచర్స్ మోస్ట్లీ మనము టెస్ట్లో కంటే కూడా ఇన్వెస్టిగేషన్స్ కంటే కూడా ఏమవుతుంది, హిస్టరీ ఆఫ్ ద పేషెంట్తోనే మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ద కేసెస్ అనేది డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద వెరీ పెక్యులర్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లు ఇంటర్నల్ పైల్స్లో అయితే విపరీతమైన పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ పైల్స్లో అయితే విత్ కొద్ది మందిలో ఇచ్చింగ్తో పాటుగా పెయిన్ ఎక్కువగా రావడం, ఫీచర్లో అయితే బర్నింగ్ కంప్లైంట్. సో దీస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కానివ్వండి లేదంటే పెక్యులర్ సిమ్టమ్స్ తోటి మనం మోస్ట్లీ డయాగ్నోసిస్ చేయడం ఉంటుంది. వెరీ కొద్ది మందిలో ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మనకు సివియారిటీ తెలుసుకోవడానికి, ఇంటెన్సిటీ తెలుసుకోవడానికి సిగ్మాయిడోస్కోపీ లేదంటే కొలనోస్కోపీ ఇలాంటి టెస్ట్లు చేస్తుంటాము. ఫిస్టులా లాంటి ప్రాబ్లంలో అయితే ఫిస్టులోగ్రామ్ చేస్తుంటాం. మరో కాల్ తీసుకుందాం అండి. హలో హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, మేడం. చెప్పండి. మేడం శ్రీధర్ మేడం మా పేరు. ఓకే మేడం, అది లైట్ గా బయట ఫుడ్ తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అది పెయిన్ వస్తుంది లైట్ గా. ఓకే. ఎంతకాలం నుంచి ఉందండి పెయిన్? మేడం ఎంతకాలం నుంచి ఉంది పెయిన్? నేను ఒక 6 months అయింది మేడం. 6 months. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 35 మేడం. ఏం చేస్తుంటారు మీరు? మేడం కొద్దిగా డ్రైవింగ్, బయట వర్క్ ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే. డ్రైవింగ్ లో ఉంటుంది. సో ఇంకా ఎగ్జాక్ట్గా ఏం ట్రబుల్ అవుతుందండి మీకు అదర్ దెన్ పెయిన్? మేడం లైట్ గా బ్లడ్ వచ్చినట్టు ఉంటుంది మేడం, కానీ పెయిన్ ఎక్కువసేపు ఉండదు, ఒక 1 hour అట్లా ఉండి వెళ్ళిపోతుంది మేడం. ఓకే. మీకు ఎక్స్టర్నల్ గా చేతికి ఏమైనా గ్రోత్ లాగా ఏమైనా తగులుతుందా? అవును మేడం, తగులుతుంది మేడం.
ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మోస్ట్లీ ఎక్స్టర్నల్ పైల్స్ అంటామండి దీన్ని. ఏంటంటే బ్లడ్ వెజిల్స్, రక్తనాళాలు, వాట్ ఎవర్ ద రీజన్, అంటే మోస్ట్లీ కాన్స్టిపేషన్ కానివ్వండి, లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం, సెడెంటరీ హ్యాబిట్స్, ఐదర్ మన ఫుడ్ హ్యాబిట్స్, వాట్ ఎవర్ ద రీజన్, పైల్స్ అనేది ఎక్స్టర్నల్గా డెవలప్ అవ్వడం జరిగింది. పెయిన్ కూడా ఎక్స్టర్నల్ పైల్స్ యొక్క ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. వీటిలో మెయిన్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రొఫెషనల్గా ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినప్పుడు మాత్రం అది కొంచెం మోడిఫై చేయండి. మనం దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్గా చెప్తుంటాము. డైటరీ హ్యాబిట్స్ కూడా కొద్ది వరకు మెయింటైన్ చేయడం, ఎస్పెషల్లీ ఇలాంటి ఎక్స్టర్నల్ పైల్స్లో ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే అదర్వైజ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే డే బై డే ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుందంటే, అంటే థర్డ్ స్టేజ్ కానీ ఫైనల్ స్టేజ్ కానీ వెళ్ళినప్పుడు కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో హోమియోపతిలో ఏంటంటే ఎస్పెషల్లీ పైల్స్లో అడ్వాంటేజ్, ప్రాబ్లం అనేది ఇమ్మీడియట్గా తగ్గుతుంది. అంటే ఎస్పెషల్లీ పెయిన్ కానివ్వండి, బర్నింగ్, బ్లీడింగ్, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. సో ఇంతకుముందుకు ఏమైనా చేయించిన రిపోర్ట్స్ ఉంటే కనుక తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. మరి కాల్ తీసుకుందాం అండి. గాయత్రి గారు, హలో నమస్తే. నమస్తే అండి. డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం, హలో, చెప్పండి. మాకు ఇక్కడ ఇది ఫైల్స్ ప్రాబ్లం 15 years నుంచి మేడం. హలో హలో, చెప్పండి అమ్మా. మేడం, మాకు 15 years నుండి ఉంది మేడం మాకు ప్రాబ్లం అది. ఓకే. మామూలుగా అది ఫస్ట్ బాబు డెలివరీ అయిన తర్వాత స్టార్ట్ అయింది నాకు. ఓకే. అసలు ఎన్ని చోట్ల చూపించుకున్నాను మేడం, హాస్పిటల్ కి హోమియో చూపించుకున్నాను, మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడినాను, మామూలుగా ఆయుర్వేదిక్ అంటారు కదా మేడం, అవి వాడినాను. అసలు ఏది తగ్గడం లేదు, కొంచెం కూడా రిజల్ట్ అనేది రాలేదు మాకు. ఓకే. దాని ఫుడ్ కంట్రోల్ కూడా చాలా చేస్తున్నాను మేడం. చికెన్, మటన్ అట్లాంటివి ఏం వాడకుండా ఓన్లీ మజ్జిగ, అన్నం అలాంటివే తీసుకుంటున్నాను. కానీ ఎటువంటి రిజల్ట్ అయితే లేదు మాకు. ఓకే. మీకు అంటే పైల్స్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? మేడం దీనికి ఇది బాగా ప్రసక్తి ఏం లేదు. ఓకే. సో చాలా ఇయర్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 15 years నుంచి అనేది చాలా దీర్ఘకాలికంగా ఉందని చెప్పుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఏంటంటే మనకు దీనికి కరెక్ట్గా అనాలిసిస్ చేయాలండి. ఎందుకంటే ఇన్ని రోజులకి మెడిసిన్కి రెస్పాండ్ అవ్వలేదు అంటే కొంతమందిలో ఏమవుతుంది, ఎస్పెషల్లీ అనోరెక్టల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కాంబినేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు పైల్స్ ఉండడం, ఒకటి సరిగ్గా డయాగ్నోస్ చేయకుండా ఇంప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలా ఇయర్స్ టుగెదర్ 15-20 years కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వండి. సో మనం ప్రాబ్లం అనేది కరెక్ట్గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అంటే వాట్ ఎవర్ ద ఇంటర్నల్ ప్రాబ్లం కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో సో ప్రాపర్గా ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు అవసరం ఉండదు. మోస్ట్లీ డైట్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ప్రాపర్గా అడ్వైస్ చేసినట్లే తగ్గిపోతుంది. ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకొని విజిట్ అవ్వండి. మరి కాల్ తీసుకుందాం అండి. భవానీ గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో. హలో హలో, చెప్పండి భవానీ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. నా పేరు దుర్గా భవాని. ఓకే. మా రెండో అమ్మాయి డెలివరీ అయ్యాక. హలో హలో, చెప్పండి అమ్మా. మేడం నమస్తే మేడం. చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఓకే మేడం. మా రెండో అమ్మాయిని డెలివరీ అయ్యాక నాకు ముడ్డి బాగా దురద పెడుతుంది మేడం. ఓకే. అయితే నొప్పి అనేది ఏమి ఉండదు కానీ బ్లీడింగ్ అవుతూ ఉంటది మేడం. ఓకే. అందుకే ఎన్ని ఇయర్స్ అవుతుందండి డెలివరీ అయ్యి? 1 year అవుతుంది మేడం. ఓకే. ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? లేదు మేడం, ఫస్ట్ టైం టీవీలో చూసి కాల్ చేస్తుంది. ఓకే. సో మీరు చెప్పింది ఏంటంటే ఇచ్చింగ్ రావడం అండ్ బ్లీడింగ్ రావడం రెండు కూడా పైల్స్ యొక్క లక్షణాలే. బట్ అల్టిమేట్గా ఏంటంటే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 year నుంచి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇనిషియల్గా మీరు డైట్ మోడిఫై చేసుకుంటూ సిడ్జ్ బాత్ అని అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అది ఫాలో చేసుకుంటూ ఒకసారి డాక్టర్ని విజిట్ అవ్వండి. సో ఫిస్టులా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫిస్టులా అనేది ఏంటంటే యానల్ రెక్టర్లో ఉండే ఏరియాలో మనకు అబ్నార్మల్ ట్రాక్ట్ డెవలప్ అవడం వల్ల అక్కడ చిన్న కురుపు మాదిరిగా స్టార్ట్ అవుతుంది. డే బై డే ఎన్లార్జ్ అవడం వల్ల మోషన్కి వెళ్ళినప్పుడు పస్ రావడం కానివ్వండి, గట్టిగా గడ్డలాగా మారడం, కూర్చున్నప్పుడు విపరీతమైన పెయిన్ రావటం, ఇది ఫిస్టులా యొక్క లక్షణాలు. సో మెయిన్గా ఎవరిలో వస్తుందంటే
ప్రీవియస్గా ఎవరికైనా అంటే పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్, ఫిజర్ లాంటి ప్రాబ్లమ్స్ ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే అది ఫిస్టులాగా మారే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్గా ఫిస్టులాలో ఈ ఇబ్బందులతో పాటుగా అంటే కాన్స్టిపేషన్ కానివ్వండి, పెయిన్, పస్ వీటితో పాటుగా రిపీటెడ్గా ఫీవర్ రావడం అనేది జరుగుతుంది. చాలా వీక్ అయిపోతుండడం, వెయిట్ లాస్ అవ్వడం, రిపీటెడ్గా జ్వరం రావడం, ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఫిస్టులాల యొక్క లక్షణాలు. మెయిన్గా ఎవరికి వస్తుందంటే జనరల్గా ప్రీవియస్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే అదర్ పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఫిస్టులా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిస్టులలో కూడా ఏమైనా రకాలు ఉంటాయంటారు? నో, ఫిస్టులా టైప్స్ అంటే వేరెవర్ ద బాడీలో ఎక్కడైనా ఫిస్టులాలు రావచ్చు అండి, అంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. బట్ మోస్ట్లీ యానోరెక్టల్ రీజన్లో ఎందుకు వస్తుంది అంటే మనకు అదేంటంటే వెరీ సెన్సిటివ్ ఏరియా, అట్ ద సేమ్ టైం ప్రెజర్ బేరింగ్ ఏరియా చెప్పుకోవచ్చు. అంటే చాలాసేపు కూర్చున్నప్పుడు కానివ్వండి, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఏమవుతుంది, థర్డ్ ట్రైమిస్టర్లో అంటే ప్రెగ్నెన్సీ టైంలో 7th, 8th, 9th మంత్లో ప్రెజర్ గ్రావిటేషన్ ఫోర్స్కి ఎక్కువ అవటం వల్ల ఆ ఏరియాలో ఇంతకుముందు ట్రబుల్ కానివ్వండి, లేదంటే వాట్ ఎవర్ ద రీజన్ డైటరీ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల యానోరెక్టల్ రీజన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇనిషియల్ స్టేజ్లోనే అలర్ట్ అయ్యి మనకు ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ ఫస్ట్ ఫోర్మోస్ట్ సిమ్టమ్ ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం, టైం టు టైం ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇన్ కేస్ ఇంటర్నల్ పెథాలజీ ఏదైతే ఉందో, అంటే డిసీజ్ ఏదైతే ఉందో, అబ్నార్మల్ ట్రాక్ట్ కానివ్వండి, ఇది క్లీన్ చేయడానికి, లేదంటే పైల్స్ తగ్గడానికి, గ్రాడ్యువల్గా బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి, ఇలాంటి పెథలాజికల్ కాజెస్కి మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. మరి కాల్ తీసుకుందాం అండి. ప్రసాద్ గారు. అవునమ్మా. ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. అలాగే. నమస్కారం అమ్మా. నమస్తే, చెప్పండి. నాకు ఇంటర్నల్ ఫైల్స్ ఉన్నాయమ్మా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? లాంగ్ టైం అనుకుంటాను. ఓకే. ఒక 6 నెలల నుంచి మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే. దానికి గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ ఉంది రామంతపూర్ లో, ఓకే. హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళాను నేను. ఓకే. అది తగ్గినట్టు తగ్గి మళ్ళా రిలాక్స్ అయ్యింది. ఓకే. చాలా బాధిస్తున్నది. ఇప్పుడేమో ఆయుర్వేదం మందు తీసుకుంటున్నాను. ఓకే. ఆయుర్వేదం మందు తీసుకుంటే ఆ మందు వేసుకున్నందు వల్ల సుమారుగా ఉంటుంది, పర్లేదు. ఓకే. ఆ మందు ఎప్పుడన్నా మర్చిపోతే మాత్రం మళ్ళా రిలాక్స్ అయ్యి చాలా బాగా కలగజేస్తుంది. ఓకే. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? హైపర్ టెన్షన్, బీపీ కానివ్వండి, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్? షుగర్ లేదమ్మా, బీపీ ఉన్నది కానీ కంట్రోల్లోనే ఉంది. కంట్రోల్. ఓకే. సో చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది కొద్ది రోజులు అవసరం పడుతుంది అండి, అంటే లాంగ్ డ్యూరేషన్. ఎందుకంటే దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా కూడా ట్రీట్మెంట్తో రెస్పాండ్ అయ్యి తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడైతే కాజెస్ ఉంటాయో, అంటే ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోవడం కానివ్వండి, కొద్ది సందర్భాల్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా తగ్గేంత వరకు తీసుకొని దీంతో పాటుగా మీకు ఫైబర్ డైట్ తీసుకోవడం కానివ్వండి చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. రాజేష్ గారు. రాజేష్ గారు, హలో, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో మేడం. చెప్పండి రాజేష్ గారు. మేడం, నాన్ వెజ్ తిన్నప్పుడు ఇబ్బంది అవుతుంది మేడం. హలో. ఓకే. ఏమి ఇబ్బంది అవుతుందండి? అంటే మలద్వారం దగ్గర చిన్న కురుపు అవుతుంది మేడం. నాన్ వెజ్ తిన్నప్పుడు అది మోషన్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అది వాటర్ తాగుతూనే కొంచెం సెట్ అవుతుంది, ఎప్పుడు రాత్రి అవుతుంది. ఓకే. ఇలా ఈ డిస్టర్బెన్స్ ఎన్ని రోజుల నుంచి ఉందండి? దాదాపు 3 years అవుతుంది మేడం. కాబట్టి ఈట్ బాగా వచ్చినప్పుడు మాత్రమే ఈ వస్తుంది. ఈ కలిపితే ఏం రావట్లేదు మాకు. అంటే ఇప్పుడు 2 days ఉంటుంది, మళ్ళీ తర్వాత యథావిధిగా సెట్ అవుతుంది. ఓకే. సో మీరు చెప్పింది ప్యూర్గా ఇంటర్నల్ పైల్స్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే హై డైట్, అంటే ప్రోటీన్ డైట్ కానివ్వండి, నాన్ వెజ్ లాంటి హై డైట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మాత్రమే ట్రబుల్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మళ్ళీ డైటరీ మోడిఫికేషన్ ప్రాపర్గా కరెక్ట్ చేస్తే తగ్గిపోవడం అనేది ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఇంటర్నల్ పైల్స్ యొక్క ప్రథమ లక్షణంగా చెప్పుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్గా మనకు డైటరీ సప్లిమెంట్ అనేది మోడిఫై చేసుకోవాలండి. అంటే ఎక్కువగా ఏంటంటే ఫైబర్ ఇంటేక్ ఉన్న, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటూ వాటర్ ఇంటేక్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఇలా 6 weeks కనుక చేసినట్లయితే ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. వన్స్ తగ్గకపోతే కనుక డాక్టర్ని విజిట్ అవ్వాల్సి ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. ఆనంద్ గారు. చెప్పండి మేడం. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. హలో. హలో మేడం చెప్పండి. మీ సమస్యను చెప్పండి. మేడం, నాకు పిస్టులు అయినాయి.
బ్యాక్ సైడ్ ఇప్పుడు పైన నడుము కింది బాగా గడ్డ అయింది, ఓకే 6 నెలలు అవుతుంది. అది మొన్న అనుకోకుండా ఇదైంది. మ్హూ. అదే చీము కాస్తుంది మేడం. ఓకే అయితే ఆపరేషన్ చేయించుకోవాలని అంటుండ్రు కంపల్సరీ. ఓకే అది ఆపరేషన్ చేయించుకోవాలంటే కొంచెం ఇక నడుము బాగుంది కదా మేడం. అదేమైనా ప్రాబ్లం అయితే నడుము కాజేసి పడిపోవడం ఇంకేమన్నా ప్రాబ్లం అయితే అని. ఓకే ఇంకోటి మేడం నాకు షుగర్ ఉంది మేడం. ఓకే కంట్రోల్లో ఉందండి షుగర్? షుగర్ 250 దాకా ఉంటుంది మేడం, 200 చిల్లర ఉంటుంది. ఓకే ఓకే సో జనరలీ ఫిస్టులా ఎస్పెషల్లీ మీ విషయంలో చూసుకున్నట్లయితే ప్రీవియస్గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండడం వల్ల మేబీ డెవలప్ అయ్యి ఉండొచ్చండి. సో ఒకసారి సర్జరీ చేస్తే రిలీఫ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం, బట్ అది శాశ్వత పరిష్కారం కాదండి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ షుగర్ కంట్రోల్లో తీసుకొచ్చిన తర్వాత మనము ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని కూడా, అంటే ఫిస్టులోగ్రామ్ రిపోర్ట్స్ అట్ ద సేమ్ టైం షుగర్ మన డయాబెటిక్ రిపోర్ట్స్ రెండు తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ అవసరం ఉండదండి, మోస్ట్లీ మెడికేషన్ ద్వారానే తగ్గిపోతుంది. మరి కాల్ తీసుకుందాం అండి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు అవును, మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే, డాక్టర్ అమ్మా. చెప్పండి. హలో 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 అమ్మా డాక్టర్ గారు చెప్పండి. హలో, మరమ్మా నాకు కిస్టిల్ ఆపరేషన్ చేయించారమ్మా. ఓకే నాకు కిస్టిల్ ఆపరేషన్ అయ్యింది. ఓకే హలో, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. కిస్టిల్ ఆపరేషన్ చేయించారమ్మా. దేనికోసం ఆపరేషన్ చేశారండి? ఏ ప్రాబ్లం? అయినా కూడా ఒక 6 నెలలు అయిందమ్మా చేసి, ఓకే. 6 నెలలు అయింది. ఏ ప్రాబ్లంతో సర్జరీ చేశారండి కిడ్నీకి? అది బాగా ఎప్పటి నుంచో నేను ఎక్సర్సైజ్ చేయటం వల్ల అది బాగా ముదిరిపోయిందమ్మా. ఓకే, ఏం ఇబ్బంది ఉంది? ఇదైతే కిస్టిల్లోనేనమ్మా. ఫిస్టులా. హలో, ఓకే ఓకే చెప్పండి. అది ముదిరి ఏంటంటే నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేసుకున్నాక మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పచ్చిలాగా వస్తాయిందమ్మా. ఓకే, ఏం చేయాలి మళ్ళీ దానికి? అసలు అప్పుడే ముదిరింది ఎన్నాళ్ళు ఎంచుకున్నారని డాక్టర్ గారు అన్నారు విజయవాడలో చేయిస్తే. ఓకే ఓకే మీ దగ్గర ప్రజెంట్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయండి? ఉన్నాయమ్మా, సర్జరీ తాలూకా రిపోర్ట్స్. సో మీరేంటంటే సర్జరీ తర్వాత తగ్గలేదు, మళ్ళీ రిపీట్ అవుందని చెప్తున్నారు వితిన్ 6 నెలల లోపల. సో హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని కూడా నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సో ఫిస్టులా ఇలాంటి ప్రాబ్లమ్స్కి కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ సమస్యల వల్ల ముందు ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? పైల్స్, ఫిషెస్, ఫిస్టులా వీటన్నిటి వల్ల? ఎస్పెషల్లీ పైల్స్ వల్ల ఏంటంటే ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ చాలా దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్గా చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే గ్రోత్ సింగిల్ నుంచి మల్టిపుల్కి డెవలప్ అవ్వడం వల్ల మనకు డైలీ డే టు డే యాక్టివిటీస్ అనేది చాలా డిస్కంఫర్ట్గా మారుతుంది. ఈవెన్ నడిచినప్పుడు కానీ కూర్చున్నప్పుడు చాలా డిస్కంఫర్ట్గా మారుతుంది. బట్ ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్, హెవీ బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఎనీమియా, రక్తహీనతకు దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. వీక్నెస్ డెవలప్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా ఇంటర్నల్ పైల్స్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరో కాల్ తీసుకుందాం అండి. చంద్రశేఖర్ గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాకు 15 days ముందుగా మోషన్ ఫ్రీ అయ్యింది కాదు మేడం. నమస్తే మేడం. చెప్పండి. మేడం నాకు 15 days బ్యాక్ మోషన్ గంట ఫ్రీగా అయ్యింది కాదు మేడం. 15 daysకి ముందు సిరప్ వాడితే టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సిరప్ వాడితే మోషన్ ఫ్రీగా అవుతుంది మేడం. ఓకే, సిరప్ వాడితే ఫ్రీగా అవుతుంది మేడం మోషన్స్. ఓకే, కానీ అక్కడ ముడ్డు బాగా పెయిన్ వస్తుంది మేడం. అక్కడ పెయిన్ వస్తుంది బాగా. ఓకే దాన్ని ఏం వాడమంటే మందులు ఏం వాడమంటే ఏం చెప్తారు మేడం? ఓకే
మీరు చెప్పిన సమస్య ఏంటంటే కాన్స్టిపేషన్ చెప్పవచ్చు అండి, మలబద్ధకంగా. అంటే సిరప్ తీసుకోవడం అంటే క్రిమాఫిన్ అనేది లాక్సేటివ్ సిరప్ అండి. అంటే తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా మలబద్ధకం తగ్గించుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోండి. సో జనరల్లీ మనకు పీచు పదార్థాలు ఎక్కువగా అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్లో ఉంటుంది. వాటర్ ఇంటేక్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఈ డైటరీ మోడిఫై చేసి ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయండి. ఈవెన్ ఆఫ్టర్ తర్వాత కూడా ఉన్నట్లయితే ఒకసారి హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సో మలబద్ధకానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే ఒకటి డైటరీ డెఫిషియన్సీ కానివ్వచ్చు, లేదంటే వాట్ ఎవర్ ద రీజన్ ఒకసారి మనము అనాలిసిస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి కాల్ తీసుకుందాం అండి. జనార్దన్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం హలో. హలో మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం అది జనార్దన్ మేడం, కొడంగల్ మేడం, హైదరాబాద్ డిస్టిక్. ఓకే మేడం మాకు ఒక 1 ఇయర్ నుంచి లైట్ గా నొప్పి ఉంది మేడం, ఫైల్స్ నొప్పి. ఓకే ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది మేడం. కొంచెం నొప్పి బాగా విపరీతంగా ఉంది మేడం. ఓకే ఇక మనం అదే బాత్రూమ్ పోయినప్పుడు కొంచెం అప్పుడప్పుడు లైట్ గా బ్లడ్ వస్తుంది. వేరే కొంచెం ఇక్కడ డాక్టర్ వేరే డాక్టర్కి వెళ్తే లోపల ఇట్లా కోసుకుపోయినట్టు అయిందని చెప్పిండ్రు. ఏమన్నారండి? అది ఇట్లా లోపల అట్లే కోసుకుపోయినట్టు అయింది, మీకు ఆ ఫైల్స్ ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పింది మేడం. ఓకే ఓకే మేడం ఆయన కొన్ని మందులు ఇచ్చాడు, ఆ మందులు వాడుతున్నాం. కొంచెం ఇప్పుడు రిలీఫ్ గా ఉంది. ఓకే మళ్ళీ కొంచెం మళ్ళీ అవి కొన్ని నొప్పి టాబ్లెట్స్ అవి బంద్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది మేడం. అది ఓకే. కొంచెం బాగా ఉంది సార్ మేడం. అట్లా మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పెయిన్ రావటం అనేది ఎక్స్టర్నల్ పైల్స్ యొక్క లక్షణం అండి. బట్ బ్లీడ్ రావటం అనేది చీరికలాగా చెప్తున్నారు. మోస్ట్లీ ఫిజర్ అయి ఉండొచ్చు, అదర్ ఇంటర్నల్గా కూడా ఉండొచ్చు. బట్ ఒకసారి దగ్గరగా విజిట్ అవుతుంటే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్లియర్గా మనకు చూడడం జరుగుతుందండి, ఎగ్జామినేషన్లో బయటపడుతుంది. బట్ మీరు ప్రీవియస్గా ఏవైతే టెస్ట్లు చేయించారా లేదంటే ఏదైనా మెడికేషన్ వాడారా అనేది డైరెక్ట్గా చూసి చెప్పడం జరుగుతుంది. ఒకసారి డాక్టర్ని విజిట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.